మీ ముందు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో మీరు చెప్పే మాటలకి వారి హృదయం తాకి ప్రభు దగ్గరికి మరింత దగ్గరగా ఉండాలి. చెప్పండి, ప్రభు ఏం చేశారంట? ఆ పని చేసి ముగించాడు. కనుక శ్రద్ధగా విందాం. దేవుడు ఆ మాటల్లో ఈ రోజంతా మనందరిని నడిపించి ఆయన కృపలో బలపరిచే విధానంగా దేవుడు మనతో మాట్లాడను గాక. హృదయపూర్వక మన పాప జీవితంలోనే బ్రతుకుదు. మనం పాపం చేస్తూనే, ఒకరిని బాధ పెడుతూనే, ఒకరిని శిక్షిస్తూనే మనం బ్రతికేవారు. కాబట్టి గనుక ఆయన మన కొరకు రక్షణ ఇచ్చాడు. మన కోసం ఆయన చనిపోయాడు. కాబట్టి మనం ఆయన జ్ఞాపకం చేసుకుని ఈ రోజున ఒక గుడ్ ఫ్రైడేగా మనం ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. గుడ్ అంతా మనకి ఇస్తాడండి. ఆయన బ్యాడ్ అంతా ఆయన తీసుకున్నాడు. మనకి శిక్ష అంతా ఆయన తీసుకున్నాడు. శాపం అంతా ఆయన తీసుకున్నాడు. మనకి విమోచన ఇచ్చాడు. ఎంతగానో మన కొరకు సిలువలో మరణించాడు. వీళ్ళకి తెలియదు, వీళ్ళకి ఏమీ తెలియదు. వీళ్ళని క్షమించేయ యేసుక్రీస్తు వారు పలికిన మొదటి సిలువలో మొట్టమొదటి మాట ఏంటో తెలుసండి? అంత శిక్ష వేసినా సరే, అంత బాధ పెట్టినా సరే, అంటే ఎవరిని ఏమనలేదండి. అలాంటి మహనీయుడిని ఎందుకంటే మిస్ చేసుకోవాలండి వాళ్ళు? అలాంటి మనిషిని ఎందుకంటే పాడు చేసుకోవడం? ఎలా అయితే దొంగ మారు మనసు పొందాడో అటు రీతిగా మనం కూడా మారు మనసు పొందాలి. యేసుక్రీస్తు వారు అనేకమైన శ్రమలు, ఇరుకు, ఇబ్బందులు కలిగి అనేకమైన విధాలుగా ఆయన శిక్షించారు, అవమానపరిచారు. ఆయన శిలువ త్యాగం చాలా గొప్పది. అటువంటి మన కొరకు మన తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మనకు బలిగా అర్పించేశారండి. అవునా కాదండి? యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చింది ఎవరి కోసం? మన కోసమే కదా. మరి మనం చూసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు వారు సిలువ మీద ఉన్నారు, చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. అయినప్పటికీ ఆయన తల్లి వైపు చూచి ఆ బాధ్యతను తన ఆప్తుడైన యోహాను గారికి, ఎంతో ఇష్టమైన యోహాను గారికి తన తల్లిని అప్పగించారు. ఇక్కడ మనం ఏం చూసుకుంటున్నామంటే, తల్లి బాధ్యతను అంటే మ్యాక్సిమం ఎలా వస్తుందంటే ఈ వర్షన కుటుంబపు ఆ సిలువలో కూడా ఆయన కుటుంబాన్ని మర్చిపోలేదని, కుటుంబం యొక్క బాధ్యతను ఆయన స్వీకరించారని మనకి తెలుస్తుంది. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అవును, మనకి కలిగి ఉన్న తల్లిదండ్రులు దేవుడు ఎంత ప్యూరిటీ కోరుకుంటున్నాడంటే, ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఇంకా మరణానికి ఎప్పుడైతే వచ్చేస్తామో మనం, ఏ క్షణమో మనకు తెలియదు. కాబట్టి ప్రతి క్షణం కూడా అన్నీ క్లీన్గా ఉండాలి. ప్రతి ఒక్కటి కూడా మనకు క్లీన్గా ఉండాలని చెప్పి దేవుడు